ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని వాక్యం చదవాలని ఎంతో మందికి ఆశ ఉంటుంది, కానీ టైం కుదరట్లేదు కదా. అందుకే మన ఛానల్లో ఆడియో బైబిల్ స్టార్ట్ చేశాను. చాలా మంది చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చి టైం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం అందాలన్నదే మా చిన్న ప్రయత్నం. లెట్స్ డూ దిస్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం సామెతలు 4వ అధ్యాయం చదువుకుందాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏకకుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నేను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమును నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు. కీడు చేత దొరికినదని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము కాడాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనుము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.